ప్రపంచ తెలుగు మహాసభల్లో నిజానికి ప్రపంచం లేదు, అక్కడ తెలుగు కూడా లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ మధ్యనే ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును చూసినాం మనం. ప్రపంచ జీవ వైవిధ్య సదస్సులో 193 రాష్ట్రాలు 193 దేశాల ప్రతినిధులు ఉన్నారు. ప్రపంచం అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కొన్నైనా ఒక వేదికగా ఏర్పడినప్పుడు అది ప్రపంచ స్థాయి సదస్సు అవుతుంది. మరి ఆ ప్రపంచ తెలుగు మహాసభలో ఉన్నదెవరు? ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి, ఒంగోలుకు చెందినటువంటి, తెనాలికి చెందినటువంటి, గుంటూరుకు చెందినటువంటి, నెల్లూరుకు చెందినటువంటి వాళ్ళు అమెరికాలో, వాళ్ళు డల్లాస్లో, వాళ్ళు న్యూయార్క్లో ఉండి, వాళ్ళు చెన్నైలో ఉండి, వాళ్ళు బెంగళూరులో ఉండి, వాళ్ళంతా ఒక వేదికగా తిరుపతికి వస్తే అది ప్రపంచం అవుతుందా? ప్లీజ్ కమాన్ టు ది డయాస్ అని మొదలయ్యేటువంటి వేదికలు, బ్రిటిష్ ఆంధ్రులుగా ఉన్నటువంటి మమ్మీ డాడీల సంస్కృతిని మోసుకెళ్ళినటువంటి సభలు ఇవాళ తెలుగు సభలు అవుతాయా? కాబట్టి ఖచ్చితంగా అవి ఉత్త సీమాంధ్ర సభలే. అక్కడ ప్రపంచం లేదు, తెలుగు లేదని చెప్పి చాలా స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నాం. మరి ఇట్లాంటి సాంస్కృతిక దాడిని ప్రశ్నించాలి. సాంస్కృతిక దాడిని ప్రశ్నించినప్పుడే ఏ ఉద్యమమైనా ముందుకు పోతుంది. అందుకే సాంస్కృతిక ఉద్యమ యాత్రని చేపట్టింది గద్రన్న కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా. మరి సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఏర్పాటైనటువంటి ఈ సభలో మాట్లాడినటువంటి అన్నకు మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు శివరాత్రి యాదగిరి అనేక జానపద పాటలు రచించినటువంటి వాడు